హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ తర్వాత అసలు ఎన్ని సీట్స్ ఇంకా వేకెంట్గా ఉన్నాయి అండ్ సెకండ్ ఫేజ్ తర్వాత టోటల్గా ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ కలిపి ఎన్ని సీట్స్ ఫిల్ అయ్యాయి అనే ఈ యొక్క టోటల్ డీటెయిల్స్ అనేవి మనం చూసుకోబోతున్నాం. సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు మాత్రం మీరు ఫైనల్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలా వద్దా అనే ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెటింగ్ బ్యాక్ టు అవర్ వీడియో. అయితే సెకండ్ ఫేజ్ ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది పూర్తయిన తర్వాత బోత్ ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ కలిపి 81,490 సీట్స్ అనేటివి మనకు ఫిల్ కావడం జరిగింది. ఓకేనా, ఎన్ని సీట్స్ ఉన్నాయో ఆ యొక్క సీట్స్లలో 81,490 సీట్స్ అనేటివి సెకండ్ ఫేజ్ తర్వాత ఇప్పటికే ఆల్రెడీ ఫిల్ అయ్యాయి. ఆల్రెడీ ఇన్ని సీట్స్ స్టూడెంట్స్కి అనేటివి అలాట్ అయ్యకపోవడం జరిగింది. అయితే ఇప్పటికే టోటల్గా 94.2% స్టూడెంట్స్ సీట్స్ అనేటివి తెచ్చుకున్నారు. అండ్ ఇంకా ఓన్లీ 5,019 సీట్స్ అనేటివి మనకు వేకెంట్గా ఉన్నాయి. అర్థమవుతుందా? అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి సెకండ్ ఫేజ్ తర్వాత సీట్స్ అనేటివి అలొకేట్ అయినాయి. ఓకేనా, అంటే ఓన్లీ 5,019 సీట్స్ మాత్రమే వేకెంట్ ఉన్నాయి. అండ్ ఇంకా మనం ఎంతమందికి సీట్స్ రాలేదో చూసుకుందాం. ఇప్పుడు ఎవరికైతే కొత్తగా సెకండ్ ఫేజ్లో సీట్ అనేది వచ్చిందో ఎవరికైతే సెకండ్ ఫేజ్లో సీట్ అనేది అలాట్ అయిందో వాళ్ళు 2 ఆగస్ట్ లోపు మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాలి. ఆన్లైన్లో ట్యూషన్ ఫీ అనేది పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాలి. 2 ఆగస్ట్ ఈజ్ ద లాస్ట్ డేట్ ఫర్ పేయింగ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ టు ద కాలేజ్ త్రూ వెబ్సైట్. అండ్ ఇంకా మనం చూసుకుంటే మీరు మ్యాక్సిమం ఒకవేళ మీకు సెకండ్ ఫేజ్లో గిన కాలేజ్ అయితే వస్తే మీరు మ్యాక్సిమం దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకు వెరీ లెస్ నెంబర్ ఆఫ్ సీట్స్ అనేటివి థర్డ్ ఫేజ్కి మిగలడం అనేది జరిగింది. సో థర్డ్ ఫేజ్లో ఇంకా 9,084 మెంబర్ స్టూడెంట్స్కి అయితే సీట్స్ అనేది రాలేదు. సో కాంపిటీషన్ అనేది డబల్ అయితే ఉంది. సో మీకు థర్డ్ ఫేజ్లో సీట్ రావడం చాలా కష్టం. అయితే సెకండ్ ఫేజ్లో మీకు ఏదైతే కాలేజ్ వచ్చిందో ఆ యొక్క కాలేజ్ని మీరు కన్ఫర్మ్ అయితే చేసి పెట్టేసుకోండి. ఎందుకంటే మీకు కాలేజ్ థర్డ్ ఫేజ్లో కాలేజ్ మళ్ళీ అలాట్ అవుతుందనే ఒక గ్యారెంటీ అయితే మనకు లేదు. అండ్ ఇంకా 9,084 స్టూడెంట్స్కి మాత్రం ఏ కాలేజ్లో ఎటువంటి సీట్ అయితే రాలేదు. అండ్ ఇంకా ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పటికే 7 యూనివర్సిటీస్ అండ్ 80 కాలేజెస్లో 100% సీట్స్ అనేవి ఫిల్ కావడం జరిగింది. అంటే మ్యాక్సిమం అన్ని హైదరాబాద్లో ఉన్న ఆల్ ప్రైవేట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్లలో సీట్స్ అనేవి ఫిల్ కావడం జరిగింది. ఇంకా వెరీ టాప్ కాలేజెస్లలో ఇంకా ఎక్కువ సీట్స్ ఉన్న కాలేజీలలో మాత్రమే సీట్స్ అనేవి మిగిలిపోయినాయి. సో ఈ విధంగా మనకు సెకండ్ ఫేజ్ తర్వాత ఇన్ని సీట్స్ అయితే మిగిలిపోయినాయి. ఓన్లీ 5,000 సీట్స్ మాత్రమే మనకు మిగిలిపోయి ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి చూస్తున్నాం. థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఈ మంత్ 8th నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే అండ్ మనం లేటెస్ట్ అప్డేట్స్ అయితే చూసుకుంటే ఏంటంటే థర్డ్ ఫేజ్లో అంటే ఫైనల్ ఫేజ్లో కొన్ని చేంజెస్ అయితే చేశారు. అవి ఏంటంటే ఇంతకుముందు ఎవరైతే సెకండ్ ఫేజ్లో ఫీజు కట్టి కాలేజ్ కన్ఫర్మ్ చేసుకున్నారో వాళ్ళు మాత్రమే థర్డ్ ఫేజ్కి ఎలిజిబిలిటీ అనేది ఉంటుండే. కానీ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు థర్డ్ ఫేజ్లో మీరు ఇప్పటివరకు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసినా చేయకపోయినా థర్డ్ ఫేజ్లో మీరు ఫ్రెష్గా కూడా పార్టిసిపేట్ అనేది చేయవచ్చు. మీరు అందుకోసం మీరు థర్డ్ ఫేజ్లో ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీ పే చేసి కౌన్సిలింగ్కి స్లాట్ బుక్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. దాని గురించి కూడా నేను కంప్లీట్ వీడియో చేశాను. ఆ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తాను, అది కూడా చూడండి. అండ్ ఇంకా ఒక విషయం ఏంటంటే మీరు సెకండ్ ఫేజ్ తర్వాత కాలేజ్కి ఎటువంటి ఫిజికల్ రిపోర్ట్ అనేది చేయడం అవసరం లేదు. అర్థమవుతుందా? ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఆల్ ద 3 phases ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్ మూడు ఫేజ్లు అయిపోయిన తర్వాత మీకు ఫైనల్ ఫేజ్లో ఏదైతే కాలేజ్ అలాట్ అవుతుందో ఆ యొక్క కాలేజ్కి వెళ్ళి మీకు అక్కడ వాళ్ళు రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ ఏమైతే అడుగుతారో ఆ యొక్క సర్టిఫికేట్స్ అనేది అక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ మనకైతే క్లియర్గా మెన్షన్ జరిగింది. 3వ విడత తర్వాత 16, 17 తేదీలోనే విద్యార్థులు స్వయంగా కళాశాలకు వెళ్ళి అసలు టీసీతో పాటు ఇతర ధృవపత్రాల కాపీలను సమర్పించాలన్నారు. అర్థమవుతుందా? ఆగస్ట్ 16th and 17th అంటే ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ఫైనల్ ఫేజ్ మీరు ఆగస్ట్ 16th, 17th డేట్స్లలో కాలేజ్కి ఫిజికల్ రిపోర్ట్ చేసి అక్కడ మీరు మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకా ఇప్పుడు మనం అసలు సెకండ్ ఫేజ్ తర్వాత ఏ బ్రాంచ్కి ఎన్ని సీట్స్ మిగిలినాయో ఇప్పుడు చూద్దాం. అయితే సిఎస్సికి టోటల్గా ఉన్న సీట్స్లో 29,074 సీట్స్ అనేవి ఇప్పటికే సెకండ్ ఫేజ్ తర్వాత ఫిల్ అయిపోయింది. ఓన్లీ 388 సీట్స్ మాత్రమే మిగిలినాయి. ఈ విధంగా మనం ప్రతి బ్రాంచ్ చూసుకుంటే సిఎస్సి ఏఎంఎల్కి 13,778 సీట్స్ ఫిల్ అయ్యాయి. 303 సీట్స్ అనేది ఇంకా మిగిలినాయి. ఈ విధంగా మనకు ఇక్కడ మీరు చూసుకుంటే మీకు ఏమైనా క్లారిటీ కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. అసలు ఎన్ని సీట్స్లో ఎన్ని ఫిల్ అయ్యాయి అండ్ ఇంకా ఎన్ని వేకెంట్గా ఉన్నాయి. ఈ విధంగా మీకు ఒక విజువలైజేషన్ ఉంటే మీకు థర్డ్ ఫేజ్లో అసలు వెబ్ ఆప్షన్స్ పెట్టాలా వద్దా అనే ఒక క్లారిటీ అనేది వస్తుంది. అండ్ ఇంకా
థర్డ్ ఫేజ్కి ఎవరు వెళ్ళాలంటే అసలు మీరు థర్డ్ ఫేజ్లో ఇంకా ఓకే నాకు సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ ఓకే అనుకున్న వాళ్ళు థర్డ్ ఫేజ్కి వెళ్ళొచ్చు. అండ్ మీ థర్డ్ ఫేజ్లో మీరు సెకండ్ ఫేజ్కి వచ్చిన కాలేజ్ కన్నా 100% మీరు మంచి కాలేజే పెట్టాలి. ఎందుకంటే ఒక్కసారి మీకు థర్డ్ ఫేజ్లో సీట్ అనేది అలవాట్ అయిన తర్వాత మీరు మళ్ళీ ఫస్ట్ ఫేజ్లో కానీ సెకండ్ ఫేజ్లో కానీ వచ్చిన కాలేజ్కి రాదు. అర్థమవుతుందా? అంటే ఆ యొక్క సీట్స్ అనేది క్యాన్సిల్ అవుతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు థర్డ్ ఫేజ్లో ఏదైతే సీట్ వస్తుందో ఆ యొక్క సీట్ని మీరు ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసుకోవాల్సిందే. అండ్ మీరు కట్టిన ఫీజు కూడా మీరు థర్డ్ ఫేజ్లో ఎవరైతే మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఒకవేళ మేనేజ్మెంట్ 100% మీరు మేనేజ్మెంట్ కోటాలో వేరే కాలేజీలో సీట్ తెచ్చుకోవాలంటే మీరు మాత్రం థర్డ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు మాత్రం చాలా క్లారిటీగా చెప్పారు. ఎందుకంటే మీరు ఏమైనా సీట్లు రద్దు చేసుకోవాలంటే ఆగస్టు 7వ తేదీవే తుది గడువుగా తెలిపారు. అంటే అసలు మీరు థర్డ్ ఫేజ్లో పార్టిసిపేట్ కూడా చేయదు. ఎందుకంటే థర్డ్ ఫేజ్ అనేది 8th ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ వీళ్ళు ఏమన్నారు 7th ఆగస్ట్ లోపే మీరు ఏమైనా సీట్ క్యాన్సిల్ చేసుకోవాలని చెప్పారు. సో అంటే మీకు థర్డ్ ఫేజ్లో మీరు పార్టిసిపేట్ కూడా చేయొద్దు ఎవరైతే సీట్ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నారో అండ్ మేనేజ్మెంట్ సీట్లోకి వెళ్తారు. ఎందుకు వీళ్ళగా మెన్షన్ చేస్తున్నారంటే ఒకవేళ మీరు థర్డ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు ఏదో ఒక కాలేజ్లో సీట్ అనేది వస్తుంది. ఆ వచ్చిన తర్వాత మీరు ట్యూషన్ ఫీ ఏదైతే పే చేశారు కదా ఆ యొక్క ట్యూషన్ ఫీ అనేది మీకు రీఫండ్ అనేది కాదు. అర్థమవుతుందా? ఒకవేళ అయినా మ్యాక్సిమం మీరు ఎంత కట్టారో అంత మాత్రమే, ఓన్లీ 20 to 30% ఫీజు మాత్రమే మీకు ఇస్తారు. అది మీరు చాలా రిక్వెస్ట్ చేస్తే మాత్రం. సో మీరు మాత్రం ఎవరైతే బి కేటగిరీ సీట్లు కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా అసలు మీకు మేనేజ్మెంట్కి వెళ్తారో లేకపోతే కన్నా కోటాకి వెళ్తారో చూసుకొని మాత్రమే ఈ యొక్క సీట్స్ థర్డ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయండి. అండ్ ఇంకా అసలు ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు కూడా మీకు ఆ సీటు అనేది మీకు మంచి కాలేజీలో సీట్ రాలేదు, నాకు నచ్చలేదు ఇంకా అసలు అనుకున్న వాళ్ళు మీరు ఒకవేళ క్యాన్సిల్ చేసుకోవాలంటే 7th లోపు మాత్రమే చేసుకోవాలి. 7th ఫైనల్ ఫేజ్ తర్వాత మీరు సీట్ క్యాన్సిల్ చేసుకోవడానికి లేదు. అండ్ మనం అఫీషియల్ వెబ్సైట్లో టీజీఎంసెట్ అఫీషియల్ వెబ్సైట్లో చూసుకుంటే మాత్రం డ్రాప్అవుట్స్ ఆర్ క్యాన్సిలేషన్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ అని వాళ్ళు మాత్రం చాలా స్ట్రిక్ట్గా మెన్షన్ చేశారు. అంటే మీకు థర్డ్ ఫేజ్లో సీట్ అనేది వచ్చిన తర్వాత మీరు ఆ యొక్క సీట్ని క్యాన్సిల్ చేసుకోవడానికి కానీ ఆ యొక్క కాలేజ్ నుంచి డ్రాప్ కావడానికి మాత్రం ఎటువంటి ఛాన్స్ అనేది లేదు. సో మీరు ఏమైనా సీట్ని క్యాన్సిల్ చేసుకోవాలంటే 7th ఆగస్ట్లోకి మాత్రమే ఆ యొక్క సీట్ని క్యాన్సిల్ చేసుకుంటే మీ యొక్క అమౌంట్ అనేది రీఫండ్ అనేది అవుతుంది. ఆ తర్వాత మీరు ఏమైనా సీట్ని క్యాన్సిల్ చేసుకున్నా మీకు 100% అమౌంట్ రీఫండ్ అవుతుందనే గ్యారంటీ మాత్రం మనం ఇవ్వడం. సో దిస్ ఈస్ ద కంప్లీట్ అప్డేట్స్ అబౌట్ final phase and seats remaining after the second phase. And if you have any more doubts still, then please post it in the comment box. We will discuss there. And thanks for watching.